జీఎస్టీ ఎగవేతలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో 25,397 జీఎస్టీ ఎగవేతలకు పాల్పడగా వీటి విలువ 1.5 లక్షల కోట్లుగా ఉందని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి కాలంలో 1.95 లక్షల కోట్లు విలువ చేసే వస్తుసేవల పన్ను జీఎస్టీ ఎగవేతలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ 9 మాసాల్లో 25,397 ఎగవేత కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలిపారు. గడచిన 5 ఏళ్లలో మొత్తంగా 86,711 కేసులను గుర్తించగా 6.79 లక్షల కోట్ల ఎగవేతలు జరిగాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ అత్యధికంగా 13,018 కేసుల్లో 46,472 కోట్లకు సంబంధించిన పన్నులను ఎగవేసినట్లు గుర్తించామన్నారు. 2023-24లో 20,582 కేసుల్లో 2.30 లక్షల కోట్లు, 2022-23లో 1.32 లక్షల కోట్లు, 2021-22లో 73,238 కోట్లు, 2020-21లో 49,384 కోట్ల ఎగవేతలు జరిగాయన్నారు.